In this video, I am going to discuss about various survey stations and survey lines in chain surveying. Before start our session, we know what is chain surveying. So here is the definition for chain surveying. Chain surveying is nothing but it is one of the type of surveying in which only linear measurements are taken. That means no angular measurements are taken by using chain surveying. Chain surveying is the type of surveying in which only linear measurements are considered. And also this chain surveying is done by equipment called chain or టేప్. సో చైన్ సర్వేయింగ్లో మనం ఏంటి అంటే ఓన్లీ లీనియర్ మెజర్మెంట్స్ మాత్రమే తీసుకోగలమండి, నో యాంగులర్ మెజర్మెంట్స్. సో ఎటువంటి యాంగులర్ మెజర్మెంట్స్ని మనం తీసుకోలేము. అండ్ ఆల్సో చైన్ సర్వేయింగ్ దేంతో మెజర్ చేస్తాము అని అంటే, ఏ ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తాము అని అంటే చైన్ ఆర్ టేప్, చైన్ లేదా టేప్తో మనం యూజ్ చేసి ఆ సర్వేయింగ్ అనేది చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ chain surveying. What is the working principle of chain surveying? Generally, we have done chain surveying by using the principle is known as chain triangulation. So, working principle ni emantaru chain triangulation. So, chain triangulation lo em chestamu ante manaki ichina whole area ni survey cheyadaniki ichina whole area ni so number of triangles ga divide chestam. Okay na? So, principle of chain surveying enti is to divide the whole area into number of triangles. Number of ట్రయాంగిల్స్. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక ఏరియా తీసుకున్నాను, ఈ ఏరియాని మనం కన్సిడర్ చేస్తున్నాం సర్వే చేయడానికి, చైన్ సర్వే. ఓకేనా? సో చైన్ సర్వే చేయాలి అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈ ఏరియాని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్గా స్ప్లిట్ చేస్తున్నారు. ఈ ఏరియాని ఏం చేస్తున్నాము, ఈ డివైడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో మ్యాక్సిమం మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్గా స్ప్లిట్ చేస్తామండి. సో నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఈ ట్రయాంగిల్ యొక్క, సో ట్రయాంగిల్ హ్యాస్ 3 sides. వీ నో ట్రయాంగిల్ హ్యాస్ 3 sides. ఈ 3 sides యొక్క లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 3 sides యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దట్స్ వై ఈ ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ మనం చేసే ప్రిన్సిపల్ ఏంటి, హోల్ ఏరియాని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ ట్రయాంగిల్, ఒక్కొక్క ట్రయాంగిల్ యొక్క ఇండివిజువల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తారు బై యూజింగ్ ద ఏరియా ఫార్ములా ½ ఇంటూ బి ఇంటూ హెచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కొక్క ట్రయాంగిల్ ఏరియా నుంచి హోల్ ఏదైతే ఏరియా మనం తీసుకున్నామో ఆ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ప్రిన్సిపల్ని ఏమంటున్నారు, చైన్ triangulation. So, principle of chain surveying is to divide the whole area into number of triangles of suitable sides, and this is also known as chain triangulation. And now coming to our actual topic, survey station. So survey stations are the points which are at the beginning and at the end of the chain line. So survey stations are points ni మనం ఎక్కడ పెడతాము, beginning and at the end of a chain line. For suppose నేను చెప్తున్నాను కదా, ఈ ఏరియాని ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్వేర్ ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ స్క్వేర్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి, ఈ ల్యాండ్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఈ చైన్ లైన్ మీద మనం ఏవైతే కొన్ని పాయింట్స్ని నోట్ చేస్తామో ఈ పాయింట్స్ని ఏమంటారు, సర్వే stations. So survey stations are the points which are at the beginning and at the end of the chain line. So such stations may be divided as main station and subsidiary or tie stations. So survey stations ని మనకి 2 types లో క్లాసిఫై చేస్తారండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మెయిన్ స్టేషన్, అలానే సెకండ్ వన్ సబ్సిడరీ స్టేషన్ ఆర్ టై స్టేషన్. సో వాట్ ఈస్ మెయిన్ స్టేషన్, వాట్ ఈస్ main stations? Main stations are the stations which are taken along the boundary of an area as controlling points. సో ఈ ఏరియాని నేను తీసుకున్నాను, ఈ ఏరియాని మనం సర్వే చేయడానికి తీసుకుని ఉన్నారు. సో ఈ ఏరియా మీద ఎక్కడైతే మనం బౌండరీస్లో, ఈ ఏరియాకి వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న ఏరియాకి బౌండరీ పాయింట్స్ ఏంటండి, ఈ ఏబిసిడి అనేవే కదా. సో ఇది ఒక బౌండరీ పాయింట్ ఏ, బి, సి అండ్ డి. ఇట్ హ్యాస్ 4 బౌండరీ పాయింట్స్. సో ఈ బౌండరీ పాయింట్స్లో మనం
స్టేషన్ని లొకేట్ చేస్తాము. సో ఏవైతే స్టేషన్స్ని మనం అలాంగ్ ద బౌండరీ ఆఫ్ ఎన్ ఏరియా లొకేట్ చేస్తామో ఆ పాయింట్స్ని ఏమంటారు? మెయిన్ స్టేషన్స్. అండ్ ఆల్సో మెయిన్ స్టేషన్స్ ఆర్ డినోటెడ్ బై సింబల్ ట్రయాంగిల్. సో మెయిన్ స్టేషన్స్ని ఏ సింబల్తో మనం డినోట్ చేస్తాము అని అంటే ట్రయాంగిల్ సింబల్తో. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ వీ కెన్ అబ్జర్వ్ దిస్ ఫిగర్. ఇన్ దిస్ ఫిగర్ ద బౌండరీ పాయింట్స్ ఆర్ లొకేటెడ్ యాజ్ ట్రయాంగిల్. ద బౌండరీ పాయింట్స్ ఆర్ డినోటెడ్ యాజ్, ద మెయిన్ స్టేషన్స్ ఆర్ డినోటెడ్ యాజ్ triangles with letters ABCD. So main stations అంటే ఏంటి? The main stations which are located along the boundary of an area as a controlling points and is denoted by the symbol called triangle. సో ఇక్కడ ఈ ఫిగర్లో మనకి ఎక్కడైతే ట్రయాంగిల్స్ అనేవి కనిపిస్తున్నాయి బౌండరీ పాయింట్స్ని, వీటిని ఏమంటున్నారు? మెయిన్ స్టేషన్స్. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్స్ కాల్డ్ ABCD. And the next point, main survey lines. And the next point is main survey lines. So the lines which are joining the main stations are called main survey lines. The lines which are joining the main stations are called main survey lines. So in this figure we can observe what is survey lines, main survey lines. We know in this figure A, B, C, D are main stations, the points which are located at the boundaries. So ee boundaries lo locate aina points ne emantunamu main survey stations. And main survey lines, the lines which are joining the main stations are called main survey lines. That means ఏంటి? ఈ మెయిన్ స్టేషన్స్ A to B అలానే A to D. సో A to, ఫర్ సపోజ్ మనం 2 స్టేషన్స్కి మధ్యలోనే A to B, ఈ 2 స్టేషన్స్ని ఏదైతే లైన్ని కనెక్ట్ చేస్తుందో ఈ లైన్ని ఏమంటున్నారు? మెయిన్ సర్వే లైన్. దట్ మీన్స్ ఏంటి? 2 మెయిన్ స్టేషన్స్ని కనెక్ట్ చేస్తున్న లైన్ని ఏమంటున్నాము? మెయిన్ సర్వే lines. So main survey lines ki definition enti? The lines which are joining the main stations are called main survey lines. And also the main survey line should be covered along the whole area to be surveyed. So ee main survey lines enti ante which are covered along the whole area to be surveyed. So main boundary stations మొత్తాన్ని, దట్ మీన్స్ మెయిన్ స్టేషన్స్ మొత్తాన్ని కవర్ చేస్తూ లైన్ అనేది పాస్ అవుతుంది. ఆ లైన్ ఏమంటున్నారు? మెయిన్ సర్వే లైన్. And next one is subsidiary station or tie stations. The stations which are on the main survey lines or any other survey lines. The stations which are on the main survey line or any other survey lines are known as subsidiary stations. So the stations which are located on the main survey lines, simply said that it is a subsidiary or tie station. These stations are known, so these stations are taken to run subsidiary lines for dividing the area into triangles for checking the accuracy of ట్రయాంగిల్స్. దట్ మీన్స్ ఏంటి అంటే ఈ మెయిన్ సర్వే లైన్స్ మీద ఏవైతే మనకి పాయింట్స్ అనేవి లొకేట్ అయి ఉంటున్నాయో, స్టేషన్స్ అనేవి మనం కన్సిడర్ చేస్తున్నామో వాటిని ఏమంటున్నారు? సబ్సిడరీ స్టేషన్స్. సో వై టు కన్సిడర్ సబ్సిడరీ స్టేషన్స్ మీన్స్ the stations are taken to run subsidiary lines for dividing the area into triangles. So we know the principle of chain surveying is chain triangulation. That means to divide the whole area into number of triangles. So ఇక్కడ మన ఈ ఏరియాని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్గా స్ప్లిట్ చేయడానికి సబ్సిడరీ స్టేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ ఏరియాని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్గా స్ప్లిట్ చేయడానికి స్టేషన్స్ అనేవి మెయిన్ సర్వే మీద పెడుతున్నామండి, మెయిన్ సర్వే లైన్ మీద. సో ఆ స్టేషన్స్ని ఏమంటున్నారు? సబ్సిడరీ స్టేషన్స్. అండ్ ఆల్సో దీస్ స్టేషన్స్ ఆర్ డినోటెడ్ బై డాట్. ఇన్ దిస్ ఫిగర్ దీస్ స్టేషన్స్ ఆర్ డినోటెడ్ బై circle. So we can see in this image the circle in the baseline. The circle in the main survey line or the circle in the baseline is known as tie line or subsidiary baseline. And the next one is baseline. The line on which the framework of the survey is built is known as baseline. So first మనం baseline అనేది కన్సిడర్ చేస్తాము. వై? బికాస్ ఆఫ్ అని అంటే సో సర్వే లైన్ని
సర్వే అనేది స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక మెయిన్ లైన్ సర్వే లైన్ని కన్సిడర్ చేస్తాము. దాన్ని ఏమంటున్నారు? బేస్ లైన్. సో ఈ ఫిగర్లో మనకి డి నుంచి బికి పాస్ అవుతుంది కదండి, దీన్ని ఏమంటున్నారు? బేస్ లైన్. సో ఈ బేస్ లైన్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఈ బేస్ లైన్ని తీసుకొని దీని నుంచి మనం ఒక ఫ్రేమ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాము. ఓకేనా? సో బేస్ లైన్ అంటే ఏంటి? ద లైన్ ఆన్ విచ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద సర్వే ఈస్ బుల్ట్ ఈస్ నోన్ యాజ్ ద బేస్ లైన్. జనరల్లీ ద లాంగెస్ట్ ఆఫ్ ద మెయిన్ సర్వే లైన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద బేస్ లైన్. సో మెయిన్ సర్వే లైన్స్లో ఏదైతే మనకి లాంగ్ లైన్ లెంతీ లైన్ అనేది ఉంటుందో దాన్ని ఏమంటున్నాము? బేస్ లైన్. సో ఈ ఫిగర్లో మనకి సర్వే లైన్స్ ఏంటి? ఏ టు డి, డి టు సి, సి టు బి అండ్ డి టు బి టు ఏ అండ్ ఆల్సో బి టు డి. సో ఈ ఫిగర్లో మనకి బి టు డి అనేది వచ్చేసరికి లాంగెస్ట్ మెయిన్ సర్వే లైన్. సో ఈ సర్వే లైన్ ఏమంటున్నారు? బేస్ లైన్. అండ్ ద నెక్స్ట్ డెఫినేషన్ ఈస్ చెక్ లైన్. Check line is the line which is joining apex points of triangles to some fixed points on its base is known as చెక్ లైన్. సో చెక్ లైన్ అంటే ఏంటి? ట్రయాంగిల్ ఎపెక్స్ పాయింట్స్ నుంచి, ట్రయాంగిల్ యొక్క ఎపెక్స్ పాయింట్స్ నుంచి సమ్ ఫిక్స్డ్ పాయింట్స్కి గీసే లైన్ ఏమంటున్నారు? చెక్ లైన్. సో ఇన్ దిస్ ఇమేజ్ వీ కెన్ అబ్జర్వ్ ఫ్రమ్ ఏ టు స్టేషన్ సబ్సిడరీ స్టేషన్ S2, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ చెక్ లైన్. ఫ్రమ్ ఏ టు సబ్సిడరీ స్టేషన్ S2, దిస్ ఈస్ నోన్ యాజ్ చెక్ లైన్. సో చెక్ లైన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఫ్రమ్ ద మెయిన్ స్టేషన్ టు సబ్సిడరీ స్టేషన్. సో మెయిన్ స్టేషన్ నుంచి సబ్సిడరీ స్టేషన్కి ఏదైతే లైన్ అనేది పాస్ అవుతుందో వాటిని ఏమంటున్నారు? చెక్ లైన్స్. అండ్ ఈ చెక్ లైన్స్ దేనికి హెల్ప్ అవుతాయి అంటే టు చెక్ ద యాక్యురసీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్గా స్ప్లిట్ చేస్తాము. ఆ ట్రయాంగిల్స్ యొక్క యాక్యురసీని ఫైండ్ అవుట్ చేయడానికి చెక్ లైన్స్ని ప్రొవైడ్ చేస్తారు. సో చెక్ లైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి అంటే మెయిన్ స్టేషన్ నుంచి సబ్సిడరీ స్టేషన్కి ఏవైతే లైన్స్ అనేవి డ్రా చేస్తామో వాటిని ఏమంటారు? చెక్ లైన్స్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి టు చెక్ ద యాక్యురసీ ఆఫ్